అందరికీ జై శ్రీరామ్. నా పేరు రంగబాబు అండి. మాది కృష్ణా జిల్లా కుర్తివేణి మండలం చిన్నగొల్లపాలెం గ్రామం. మాది పెడన కాన్స్టిట్యున్సీ. బంటుమిల్లి సబ్ రిజిస్టర్ ఆఫీసులో అతిపెద్ద భూ కుంభకోణం జరుగుతుంది. దానికి ముఖ్య పాత్రధారులు చాలామంది. అక్కడ శేఖర్, బంటుమిల్లి గ్రామానికి చెందిన లాయర్ చంద్రశేఖర్, అలాగే మాజీ మినిస్టర్ జోగి రమేష్ అనుచరుడు శ్రీనివాసరెడ్డి, వీళ్ళందరూ కలిపి బంటుమిల్లి సబ్ రిజిస్టర్ని మేనేజ్ చేసుకునే సుమారు 150 ఎకరం పొలం ఎటువంటి అడంగల్లో పాస్బుక్లు లేకుండా 8,000 డాక్యుమెంట్ పెట్టి ఈ బంటుమిల్లి సబ్ రిజిస్టర్ని అప్రూవల్ ఇమ్మని డబ్బులు ఎర చూపి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను గతంలో మొగల్తూరు ఎస్ఆర్ఓ సబ్ రిజిస్టర్ వీరభద్ర గారిపై నేను ప్రూఫ్స్ అన్నీ మీ అందరి ముంచి ఉంచి అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. నా ఆస్తులను కాపాడుకోవడం కోసం చాలా విధాలుగా ప్రయత్నం చేస్తున్నాను. ఇటువంటి కరప్షన్ సబ్ రిజిస్టర్ల నుంచి చేపు ఈ లాయర్ చంద్రశేఖర్, ఈ శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళతో పాటు చాలామంది ఉన్నారు. చాలా పేటరైపోతారు. ముందు ఈ కరప్షన్ ఆపించాలి. చిన్నగొల్లపాలెంలో జరుగుతున్న అక్రమ లిస్టులను ఆపాలి. నేను మళ్ళీ ఒక యుద్ధం మొదలుపెట్టాను. యుద్ధం ప్రారంభిస్తున్నాను. దయచేసి ఆ యుద్ధం కోసం నేను సపరేట్గా R9 అని ఒక న్యూస్ ఛానల్ క్రియేట్ చేశాను. అది రిజిస్ట్రేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాను. అది చివరి దశలో ఉంది. అది ఇవాళ రేపు ఆ రిజిస్ట్రేషన్ అవగానే నా యుద్ధాన్ని మళ్ళీ ప్రారంభిస్తాను. బంటుమిల్లి సబ్ రిజిస్టర్ ఆఫీసులో జరుగుతున్న అక్రమ రిజిస్టర్లన్నీ కూడా నేను నా భూమిని కాపాడుకోవడం కోసం, నా ఆస్తులు కాపాడుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నాను. అది విచిత్రం ఏంటంటే, ఈ రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతున్నాయంటే, ఎనీవేర్లు బయట రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఎక్కడైనా ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ పెట్టుకోమని ఈయన అప్రూవల్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటూ మాకు సమాచారం అందింది. ఈ విషయంపై నేను సబ్ రిజిస్టర్ గారిని వివరణ కోరాను. నేను అవన్నీ కూడా ప్రొబిడీలో ఉన్నాయండి, నేను పొరపాటును కూడా అప్రూవల్ ఇవ్వనని నాకు మాట ఇవ్వడం జరిగింది. అది వాస్తవం ఎంతవరకు అయితే నాకు తెలియదు, కానీ ఆయన్ని కొంతమంది ఈ లాయర్ చంద్రశేఖర్ మ్యానిపులేట్ చేసి ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, మా ఆస్తుల్ని కాజేయడానికి చూస్తున్నారు. నేను మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అయ్యిందని అనుమానంతో బంటుమిల్లి సబ్ రిజిస్టర్ వారిని, సార్ అక్కడ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయ్యింది, రిజిస్ట్రేషన్ అయినప్పుడు మీకు అప్రూవల్ వస్తుంది, మీరు అప్రూవల్ ఇచ్చారా రిజెక్ట్ చేశారా అనేది మాకు సమాచారం ఇవ్వండి అంటే, మా దగ్గర ఓపెన్ అవ్వదండి అని చెప్పి సమాధానం ఇస్తున్నారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. కన్సర్న్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పలానా చోట రిజిస్ట్రేషన్ పెట్టారు, ఇది ఓకేనా కాదా అని చెప్పి ఎక్కడైతే రిజిస్ట్రేషన్ పెట్టారో ఆ సబ్ రిజిస్టర్ కన్సర్న్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పంపిస్తారు. అందులో ఏ ఇబ్బంది లేకపోతే అప్రూవల్ ఇస్తారు.
అది ప్రోబిడీలో ఉన్న ఆన్లైన్లో పేర్లు లేకపోయినా అడంగంలో పేర్లు లేకపోయినా యాక్చువల్గా ఐజీ సర్క్యులర్ ప్రకారం రిజెక్ట్ చేయాలి. అలా కాకుండా డబ్బులు తీసుకుని అప్రూవల్ ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని మాకు సమాచారం అందింది. దీనిపై నేను స్టాంప్ జనరేషన్ ఐజీ గారికి, డిఐజీ గారికి, జిల్లా అరెస్ట్ గారికి, మచిలీపట్నం జిల్లా కలెక్టర్ గారికి, రెవెన్యూ మినిస్టర్ గారికి, సీఎం గారికి, నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను రేపు సోమవారం పొద్దున్న వెళ్ళి కలవడం జరుగుతుంది. తదుపరి ఈ రిజిస్ట్రేషన్లు ఎక్కడున్నాయా ఏంటి అని నేను దీనిపై చాలా పెద్ద ఫైట్ చేస్తున్నాను. నా ఆస్తిని కాపాడుకోవడం కోసం, నా కుటుంబం కోసం నా ప్రాణం పోయినా పర్లేదు, ఈ రిజిస్ట్రేషన్ నీటి బస్సులు ఆపాలి. ఈ ఫేక్ డాక్యుమెంట్స్ నిలుపుదల చేయాలని మీ అందరూ నాకు సపోర్ట్ చేయాలని, ఈ వీడియో గవర్నమెంట్కి చేరే వరకు డైరెక్ట్ సీఎం గారికి నేను రేపు ఇలా అపాయింట్మెంట్ తీసుకుని తెలియపరుస్తాను. దీన్ని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ కొద్దిగా అందరూ సపోర్ట్ చేయండి. బండుమూలో జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్ గురించి ఒక్కసారి ఎంక్వైరీ చేయించండి. అందరూ దొంగలే. దయచేసి ప్లీజ్ హెల్ప్ చేయండి.